బ్లాక్ కలరు సెమీ సిల్క్ కోట శారీ అండి. అసలు లంగా కుట్టించండి, అదిరిపోతుంది. ఇది అంతే చూడండి. బ్లాక్ పైన జరీతో చిన్న చిన్న ఫ్లోరల్ బుటీలు వచ్చాయి. అట్లాగే ఇది పళ్ళు. ఇదిగోండి, ఇదంతా కూడా పైతిని స్టైల్ వీవింగ్తో పెద్ద బార్డర్ వచ్చిందండి. దాదాపు 12 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మునియా ఇచ్చారు చూడండి, బార్డర్ పైన కింద కూడా. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీలో వచ్చిన బుటీనే, కానీ బ్లాక్ అండ్ మజంతా పింక్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. అసలు బడ్జెట్ రేంజ్లో చాలా మంచి చీర. చక్కగా లంగా కానీ గౌన్ కానీ ఏది కుట్టించినా లేదంటే చీరగా కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ అండి, నా ఫేవరెట్ కలరు. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. నిజంగా పువ్వులన్నీ తెచ్చి ఇక్కడ గుమ్మరించినంత అందంగా ఉంది. చాలా చాలా బాగుంది. రాణి పింక్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. పళ్ళులో ఈ జూట్ లైన్ తర్వాత మజంతా పింక్ ఎడ్జ్లో వస్తుంది. అసలు ఈ టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అలాగే బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అసలు మనం బోల్డ్ అన్ని చీరల మీద ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మల్టీ కలర్ ప్రింట్ కాబట్టి ఏ చీర మీద అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా విత్ విదర్భ వీవింగ్ బార్డర్, ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్. బ్లాక్ కలర్ శారీ పైన బ్రష్ పెయింట్ లాంటి డిజిటల్ ప్రింట్ అండి. ఈ డిజైన్ అంతా కూడా బ్రష్తో పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇది డిజిటల్ ప్రింట్, ఫ్లోరల్ ప్రింటే ఇది కూడా. ఇక్కడ జూట్ పళ్ళు తర్వాత వైలెట్ కలర్ అండ్ టాజిల్స్ అండి. నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డరు. అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ పైన శారీలో వచ్చిన ఫ్లోరల్ ప్రింటే చిన్న సైజులో వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంది కదా. కలర్ అండి, బెర్రీ బ్లూకి చాలా దగ్గరగా ఉంటుంది. మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ కదా, చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడేమో ఒక జూట్ లైన్, ఎడ్జ్లో వచ్చేసి డార్క్ వైలెట్ కలరు, చిన్న పళ్ళు అండి. అలాగే టాజిల్స్. నేవీ బ్లూ కలరు విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ శారీ కలర్లోనే సేమ్ ఫ్లోరల్ ప్రింట్ చిన్న సైజులో వస్తుందండి. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. డిజిటల్ ప్రింట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, అదే ఫ్లవర్ని ఎంత పెద్ద సైజు కావాలన్నా వేసుకోవచ్చు, మరీ చిన్న సైజు కావాలన్నా వేసుకోవచ్చు. డిజిటల్ ప్రింట్ అడ్వాంటేజ్ అది. డార్క్ ఇండిగో బ్లూ అండి, దగ్గరగా నేవీ బ్లూ లాగా ఉంటుంది. ఇది కూడా శారీ అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇక్కడ పళ్ళులో ఒక జూట్ లైన్, ఒక చిన్న మెజంతా పింక్ పళ్ళు వస్తుంది. రాణి పింక్ విదర్భ వీవింగ్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా అదే వస్తుందండి. బ్యూటిఫుల్ టాజిల్స్. అలాగే బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో ఇలా వస్తుంది. డస్టీ పింక్ అండి. ఇదేమో పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. అలాగే స్కాలప్ బోర్డరు పైనేమో కొంచెం వస్తుందండి. స్కాలప్ బోర్డరు కింది వైపు కట్ చెంగు దగ్గర కాకుండా మిగిలిందంతా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే కుచ్చెళ్ళ దగ్గర వచ్చేసి ఈ హైట్ వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది. దారాలు చూడు ఇక్కడ ఎలా ఇరుక్కున్నాయి. లైట్ పెసర్ గ్రీన్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్ అలా కాకుండా లైట్ గ్రీన్, కొంచెం అరిటాకు పచ్చలో సటిల్ షేడ్ అన్నమాట. ఇదంతా కూడా ముందు చెప్పినట్టుగా పళ్ళులోను ఫ్రంట్ పార్ట్ ఈ క్రాస్ లైన్స్ అనేవి ఫుల్ వర్క్ ఉంటుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల కుచ్చెళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఈ హైట్లో ఉంటాయండి. కింది వైపు అంతా కట్టు చెంగు కాకుండా మొత్తం అంతా కూడా స్కాలప్ వస్తుందండి. పైన వైపు కొంతవరకు ఈ స్కాలప్ ఉంటుంది. చాలా బాగున్నాయండి, అన్ని పేస్టల్ కలర్స్ భలే ఉన్నాయి. కలర్స్ మాత్రం ఇంగ్లీష్ గ్రీన్ అండి. కోటా శారీస్లో ఈ గ్రీన్ అసలు రాకుండా ఉండదు, ఎంత బాగుంటుందో. అలాగే ఇదిగోండి, ఈ వైట్ థ్రెడ్తో లెహరియా స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్. అలాగే స్కాలప్ బోర్డర్ వచ్చేసి కట్టు చెంగు నుంచి కొంచెం వదిలేసి మిగిలిందంతా వస్తుంది. పైన కూడా కొద్దిగా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చెళ్ళలో ఎంబ్రాయిడరీ ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మా పైన డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుందండి, దానివల్ల కంగారుగా చెప్పేయడం అవుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎప్పుడు.
సేజ్ గ్రీన్ కలర్ అండి, వితౌట్ బ్లౌజ్, ఓన్లీ శారీ వస్తుంది. సెపరేట్ బోర్డర్ కానీ అలాగే డివైడెడ్ పళ్ళు కానీ ఉండదండి. పళ్ళులో ఈ బుటాలు శారీతో పాటు వీవింగ్ అయిన బుటాలే ఇలా ఒత్తుగా ఉంటాయి. శారీ లోపల వైపు ఇట్లా దూరంగా వస్తాయండి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉండే హ్యాండ్లూమ్ కాటన్ శారీ. ఇది ఏం కలర్ అని చెప్పాలో కానీ కలర్ భలే ఉంది. కొంచెం రామా బ్లూ, రామా గ్రీన్ ఆ టైప్లో ఉంటుందండి. మెరూన్ కలరు బుటాలు వచ్చాయి. ఇది మీరు చూస్తున్నదేమో పళ్ళు. శారీ అంతా బుటాలు ఈ విధంగా ఉంటాయండి. బోర్డర్ కానీ సెపరేట్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఉండదు. మంచి ఎల్లో కలర్ అండి, గడపచ్చలో డార్క్ షేడు గ్రీన్ కలర్ బుటాలతో వచ్చిందండి. ఇదేమో పళ్ళు. శారీలో బుటాలు ఇలా దూరంగా వస్తాయి. పళ్ళు కానీ డివైడెడ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ ఏది ఉండదండి. అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. డస్టీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్తో వచ్చిన ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది వేసుకుంటే. చూడండి, సమ్మర్లో అదిరిపోతాయి ఇలాంటి చీరలు. ఇదంతా కూడా చికెన్ కారీ స్టైల్ బోర్డర్ అండి. దానికి కింద మళ్ళీ ఇట్లా హ్యాండ్ పెయింట్ బోర్డరు, శారీ మధ్యలో కూడా ఇలా వస్తుంది. పైన కూడా కనిపించేంత మేర ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డర్ ఉంటుంది. శారీ లోపల ఈ విధంగా ఉంటుందండి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజే వస్తుంది. మీరు చక్కగా వైట్ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. స్కిన్ కలర్లో ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో వచ్చేసి ఇలా చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వస్తుందండి. దీంతో పాటుగా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. శారీ అంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. కిందేమో ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డర్ వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్ కాదండి, మెషిన్ మేడే. మెషిన్ మేడ్ ఎంబ్రాయిడరీ, జస్ట్ చికెన్ కారీ స్టైల్లో ఉంటుంది అంతే. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్. అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బోర్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇది కాటన్, ప్యూర్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ముందు వైపు కింద అంతా కూడా వస్తుంది. ఇది యోక్ ప్యాటర్న్. దీనిపైన అంతా మిర్రర్స్ ఉన్నాయి చూడండి. పైన యోక్ దగ్గర వచ్చేసి పింక్ పైన పింక్తోనే సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్నేమో ఈ యోక్ కాకుండా మిగిలిందంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మార్కెట్లో మీకు 1000 రూపాయలు 1200 కూడా ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ డ్రెస్సులు దొరుకుతాయి, కానీ ఫ్యాబ్రిక్ ఇలా ఉండదు. ఇదిగోండి, ఇదేమో షిఫాన్ దుపట్టా, కాటన్ ప్రింటెడ్ బాటమ్. ఇంచుమించుగా 2.5-2.5 మీటర్ల వరకు ఉంటాయండి లెంగ్త్ వచ్చేసి. మీకు విడ్త్ చూస్తున్నారు కదా, కొంచెం మనం బొద్దుగా ఉన్నా కూడా చక్కగా సరిపోతుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వైలెట్ అంటే బ్రింజాల్ పర్పుల్ అండి, వైలెట్ కలర్ కూడా కాదు, బ్రింజాల్ పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా యోక్ ప్యాటర్నే. ఫ్రంట్ అంతా కూడా ఇలా ప్రింట్ పైన మిర్రర్ వర్క్ వస్తుంది, గ్లాస్ మిర్రర్స్. యోక్ వర్కునేమో ఇలా రెడ్ కలర్ పైన డార్క్ మెరూన్ కలర్, ఇంచుమించు బ్లాక్ లాగా అనిపిస్తుంది. మెరూన్ కలర్ ప్రింట్, చక్క ఇక్కడ కూడా మిర్రర్స్ వచ్చాయండి. అలాగే షిఫాన్ దుపట్టా, యోక్ కలర్ బాటమ్ వస్తుంది. ఇది కూడా ప్రింటెడే. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. లైట్ సీ గ్రీన్ కలర్ పైన డార్క్ సీ గ్రీన్తో ప్రింట్ అండి. శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ ఇది. ప్రింట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లావెండర్ కలరు, డార్క్ సీ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో శారీ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. లైట్ సీ గ్రీన్ పైన డార్క్ సీ గ్రీన్ ప్రింట్తో బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తాయండి. చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి.
ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ చేసిన చీరలు కాబట్టి ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేసుకుంటే ప్రింట్ చక్కగా పోకుండా నీట్గా ఉంటుంది శారీ ఎప్పటికీ కూడా. లైట్ స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ పైన కాపర్ సల్ఫేట్ బ్లూ ప్రింట్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇది లైట్ స్కై బ్లూ కలర్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. డార్క్ లైట్ పైన డార్క్ బ్లూతో అండ్ పర్పుల్ కలర్తో ప్రింట్ వస్తుంది. బ్రౌన్ చాలా బాగున్నాయి. సీ గ్రీన్కి ఇదిగోండి ఈ కలర్ని ఏమని చెప్పాలో, ఈ కలర్ కలనేత అండి చీర. సీ గ్రీన్ కలర్కి ఈ కలర్ కలనేత. టొమాటో పింక్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ అండి. ఇప్పటిదాకా పట్టు బోర్డర్ చూపించాము కదా, ఇది కాటన్ బోర్డర్. అలాగే చిన్న చిన్న టెంపుల్స్. ఇదిగోండి పళ్ళు, బోర్డర్ కలర్ లైన్స్ వచ్చాయి కదా పళ్ళులో. ఇదిగోండి బ్లౌజ్. ఎంత బాగుందో కదా. శారీ అంతా ప్రింట్ ఏమో ఈ విధంగా వస్తుందండి. గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్ షేడ్ రెడ్ పట్టు బోర్డర్తో వచ్చింది. అలాగే రెడ్ టెంపుల్ బోర్డర్ కలనేతగా వస్తుంది. పళ్ళునేమో మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ అండి. మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుట్టి వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్రౌన్ కలర్కి రెడ్ బోర్డర్ కాంబినేషన్ అండి. ఇది ఇంతకుముందు గ్రే చూసారు కదా, సేమ్ అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని పళ్ళు, ఒక చెట్టు పైన బర్డ్స్ బటర్ఫ్లైస్ అలా వచ్చాయి. ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతానేమో ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుట్టి ఉంటుంది. అలాగే గోల్డ్ జరీతోనే టిష్యూ బార్డర్ కూడా వస్తుంది. ఎడ్జ్లో రెడ్ కలర్ వచ్చిందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా బ్లాక్ ప్రింట్ శారీ అండి. ఇక్కడ వచ్చేసి కాఫీ బ్రౌను, ఇక్కడేమో టొమాటో పింక్. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ క్రోషియా లేస్ అండి. శారీని కట్ చేసి ఇక్కడ అటాచ్ చేశారు ఇలా పళ్ళులో వరకు. ఇక్కడ ప్రింటే, ఇక్కడ కూడా ప్రింటే, బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ వేశారు. బోర్డర్లో వచ్చేసి ఇట్లా చిన్న లేస్ అటాచ్ చేశారండి. దానివల్ల శారీ హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి. బ్లౌజ్ ఏమో ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉంది, చాలా చాలా బాగుందండి. నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజెస్లో ఇది కూడా ఒకటండి. ఏంటో కలంకారీలో ఎన్నో రంగులు వచ్చిన బ్లౌజ్ ఎంత అందంగా ఉంటుందో అలాగే సింగిల్ కలర్ వచ్చిన బ్లౌజ్ కూడా అంతే అందంగా ఉంటుందండి. అదేంటో నాకు అర్థం కాదు నిజంగా. ఇది వైలెట్ అండ్ క్రీము, బ్లాక్ అవుట్లైన్ దేనికైనా కామన్ అనుకోండి. వైలెట్ అండ్ క్రీమ్లో చూడండి అసలు ఎంత బాగుందో. మీరు ఈ క్రీమ్ కలర్ ప్లెయిన్ చీరకు వేసుకోవచ్చు, వైలెట్ కలర్ ప్లెయిన్ చీరకు కూడా వేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందో. ఇదంతా కూడా పిచ్వాయ్ స్టైల్ అండి. ఎంత బాగుందండి బ్లౌజు. అసలు ఇంకా దీని గురించి వర్ణించడానికి మాటలు చాలు, అంత అందంగా ఉంది. క్రీమ్ కలర్ పైన 2 పింక్ షేడ్స్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఇక కామన్గా వచ్చే బ్లాక్. ఈ కలర్స్ అన్నీ వచ్చి ఎంత అందంగా ఉందో. ఇక్కడ లైట్ గ్రే కూడా వచ్చింది కదా, గ్రే కూడా ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లౌజ్. ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా ఇలా బ్లాక్ పైన రెడ్ అండ్ ఎల్లో గ్రే కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతానేమో ఇలా బంచెస్ లాగా, అంటే బంచెస్ కూడా కాదు, ఏమంటారు ఇది కొంచెం ఆ టైపే క్రాస్ స్టిచ్తో ఎంబ్రాయిడరీ మోటివ్స్ అండి. ఎంత బాగుందో చూడండి వర్క్. ప్యూర్ కాటన్ కోట ఇది. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. మీకు పళ్ళు ఏదైతే వచ్చిందో ప్రింటెడ్ అదే బ్లౌజ్ కూడా వస్తుందండి. పీచ్ కలర్ సెమీ సిల్క్ కోట అండి. శారీ అంతా కూడా బనారస్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా జరీతో ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఏమో జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పైథనీ స్టైల్ బోర్డర్ అండి. ఇది శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానీ
లెహంగాస్ కానీ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవాళ రేపు పిల్లలు 1-2 సార్లు మించి వెయ్యట్లేదు కదండి. చక్కగా ఇలా బడ్జెట్ రేంజ్లో తీసుకుని ఎంతండి ఇది మామూలుగా 1569, ఇప్పుడు ఆఫర్లో 999. మీరు స్టిచ్చింగ్ ఇంకొక 1000-1500 పెట్టారనుకోండి, అసలు ఎక్సలెంట్ లాంగ్ ఫ్రాక్ అవుతుంది. నైట్ టైం ఫంక్షన్లో దగదగ మెరిసిపోతుంది, చాలా బాగుంటుంది.
డార్క్ బ్రౌన్ కలరు సెమీ సిల్క్ కోట అండి. ఫ్యాబ్రిక్ అయితే పేరుకి సెమీ అనే కానీ మీరు అసలు పట్టుకొని చూస్తే కూడా కాటన్ కోట లాగా ఉంటుందండి. అంటే సెమీలో కూడా హై క్వాలిటీ అన్నమాట. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి, మొత్తం అంతా మెషిన్ ఎంబ్రాయిడరీనే. అలాగే శారీకి ఎడ్జ్లో ఇలా లేస్ అటాచ్ చేసి ఉంటుంది. కలర్ వచ్చేసి డార్క్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ అండి, ఇంచుమించుగా బ్లాక్ లాగా ఉంటుందన్నమాట. నిండు నేరేడు పండు కలర్ లాగా అలా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చెళ్ళలోనేమో ఇలా ఈ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి. పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోనేమో ఫుల్ లెంగ్త్లో వర్క్ వస్తుంది. ఇదిగోండి. రాయల్ బ్లూ కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ జరీ వీవ్తో కలిసి ఆల్ ఓవర్ ఇలా క్రీపర్స్ లాగా వస్తాయండి. అట్లాగే బనారస్ స్టైలు బోర్డర్ వస్తుంది. ఇది కుంకుమ కలర్లో వస్తుందండి బోర్డరు. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి జాకార్డ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ శారీ కూడా అంతేనండి, లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ పై బోర్డర్స్ కూడా తీసి ఇక్కడ అటాచ్ చేసుకున్నారంటే బిగ్ బోర్డర్ వచ్చి లుక్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. లైట్ పింక్ అండ్ గోల్డ్ మిక్స్ అండి శారీ వచ్చేసి. శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది, గోల్డ్ కలర్ టిష్యూ శారీ. పళ్ళులో ఇక్కడ ఇలా గోల్డ్ ప్యానల్ వస్తుంది. ఇదంతానేమో థ్రెడ్తో క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ, మెషిన్తోనే అయినా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇదంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇదిగోండి పైన కింద కూడా కొంచెం కంచి బోర్డర్ స్టైల్లో బెనారస్ వీవింగ్లో బోర్డర్ వస్తుంది. ఒక 3 to 4 ఇంచెస్ వరకు. గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. కుచ్చెళ్ళలోకి వచ్చేటప్పటికి ఇలా ఫ్లోరల్ బుటీ ఉంటుంది. టిష్యూ శారీ అండి. ఇది కూడా మిక్స్ కోటా పైనే టిష్యూతో లైట్ బ్రిక్ కలర్ లాంటిది కల్నేత అన్నమాట. ఇది పళ్ళు అండి, జస్ట్ గోల్డ్ కలర్ పళ్ళు వస్తుంది. బనారస్ స్టైల్ వీవింగ్లో ఒక 3-4 ఇంచెస్ బోర్డర్ అండి. అలాగే మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. ఈ మధ్యలో అంతా మీకు శారీ కలరు అండ్ గోల్డ్ కలరు కలిసి కొంచెం చెక్స్ ప్యాటర్న్లో, కోటా అంటే చెక్స్ ఉంటాయి కదండి, దానిలో ఇట్లా లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. శారీ లోపలంతా ఇలా ఉంటాయండి బుటాలు. పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది. లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ కనిపించేంత మేర ఈ బిగ్ బోర్డర్ అయితే వస్తుందండి. మంచి ఆరెంజ్ కలర్ అండి. ఇందులో గ్రీన్, బ్లూ, లావెండర్ ఇవన్నీ కూడా 2 షేడ్లలో వచ్చాయండి. చాలా చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉందో. బటర్ఫ్లైస్ వచ్చాయండి. బ్లౌజ్ అంతా కూడా పువ్వులతో పాటుగా బటర్ఫ్లైస్ వచ్చి చాలా అందంగా ఉంది. ఇది కూడా అంతే, దాదాపు 5-6 చీరల మీద మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీకి కూడా ఇలా అసలు ఈ స్కిన్ కలర్ చీర ఎన్ని బ్లౌజులు సెట్ అయిపోతున్నానండి. అట్లాగే లైట్ గ్రీన్ కలరు, ఇదిగోండి ఇలా. ఈ మూడిట్లో ఏదైనా కూడా మీరు ఒకవేళ కావాలనుకుంటే చక్కగా ఈ 3 మంగళగిరి కాటన్ చీరల్లో ఏదైనా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ పైన ఇలా మల్టీ కలర్ డిజైన్. ఇది కూడా చాలా చాలా బాగుంది. కొంచెం చామంతి ఎల్లో లాగా అట్లా వద్దు, కొంచెం డార్క్ ఎల్లో కావాలంటే ఈ బ్లౌజ్ తీసుకోవచ్చు అండి. ఇది కూడా మల్టీ కలర్, సేమ్ డిజైన్ అండి, కలర్ మారుతుంది. ఇది వచ్చేసి కొంచెం ఒకలాంటి సపోటా పీచ్ అట్లా ఉంటుందండి. ఈ శారీ కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది. ఇవి చూడండి కొత్తిమీర ఆకుల్లా ఉన్నాయి కదా, సేమ్. ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్ అండ్ లైన్స్ బోర్డర్. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే సెల్ఫ్ డిజైన్తో వస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుందండి. హెవీ క్వాలిటీ కాబట్టి ఆ స్మూత్నెస్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇదిగోండి ప్రతి చీర పైన కూడా ఫ్లాట్ 1500 డిస్కౌంట్ అండి. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. కలర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ గ్రీను, సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా ఉంటుంది. చక్కటి డిజిటల్ ప్రింట్. పళ్ళు వచ్చేసిగా లైన్స్ పళ్ళు వస్తుందండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే
బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్తో పాటుగా ఇట్లా గీతల బోర్డరు, జరీ బోర్డర్ లేకుండా మొత్తం అంతా కూడా టస్సరే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ ప్రింట్తో శారీ కలర్ బ్లౌజే, అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగానే సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీస్ ఇప్పుడు మీకు ఆఫర్లో అని చెప్పాను కదండి, ప్రతి చీరకి కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ అంటూ ఏమీ లేకుండా ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ సేలు, అలాగే ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. దీంట్లో ఇంకొక 3 కలర్స్ ఉన్నాయండి, చూసేద్దాం. గోల్డెన్ ఎల్లో కలర్ అండి, కొంచెం గోల్డెన్ క్రీమ్ అట్లా. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి, చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ బంచెస్తో. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జెరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి, మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో జెరీ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్లో షేడెడ్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది, కిందేమో యాజ్ యూజువల్గా గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ ఈ శారీ అంతా జామెట్రికల్ ప్యాటర్న్ లో వచ్చిందండి. ఇలా జెరీ లైన్స్ తో ప్యానెల్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కి పెయింటెడ్ బోర్డర్ అండ్ జెరీ బోర్డర్ కూడా ఉంటుందండి. శారీ కలర్ వచ్చేసి ఇది ఏం కలర్ అని చెప్పాలి, బీట్రూట్ కలరే వచ్చిందమ్మ బాడీ షేడ్. ఇదిగోండి షోల్డర్ పళ్ళు. ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయో చూడండి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ షేప్స్ అన్ని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇదిగోండి శారీ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. పెద్ద పళ్ళు అండి, షోల్డర్ పళ్ళు. ఎలా అంటే వెనక పళ్ళు నుంచి మనకి ఫ్రంట్ కనిపించేది అంతా పై పార్ట్ అంతా కూడా ఈ డిజైనే వస్తుంది. ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే ఇట్లా వస్తుందండి. ఇదిగోండి పైన అంతా ఇది, కిందేమో ఈ బోర్డర్. ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు కనిపించి వెనక్కి టర్న్ అయ్యే దగ్గర వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. ఇదిగోండి నేను అన్నది ఈ చీర గురించి, విలేజ్ థీమ్, సిటీ థీమ్ లాగా అలా బ్యాక్ డ్రాప్ వచ్చింది అన్నాను కదా. ఇదిగోండి ఇప్పుడైతే మనకి కేరళ థీమ్ లాగా కొబ్బరి చెట్లు, బీచ్ లాగా అట్లా ఉందన్నమాట. ఇది పళ్ళు అండి. జనరల్ గా వచ్చే జెరీ లైన్స్ ఏవి లేకుండా మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ తోనే పళ్ళు ఇచ్చారు. బోర్డర్ మాత్రం ఎలిఫెంట్ బ్లాక్ కలర్ లోనే ఇట్లా బోర్డర్, బోత్ సైడ్స్ జెరీ బోర్డర్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ క్రీమ్ కలర్ అండి. ఇదిగోండి ఈ షేడు. ముందైతే బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. పళ్ళు తర్వాత ఇలా ఉందండి, చూసారా? ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక చిన్న హట్ లాగా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా బీచ్ స్టైల్లో ఇచ్చారు. ఇదిగోండి శారీ ఒరిజినల్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ముళ్ళగోరింత కలర్లో లైట్ కలర్ లాగా అట్లా ఉంటుంది. పైనంతా ఇదండి, కింద వాటర్ థీమ్ లాగా షేడెడ్తో హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. ఈ శారీ వచ్చేసి కలర్ ఏమో కొంచెం బీట్రూట్ పింక్ కి దగ్గరగా ఉంటుందండి. మోడర్న్ ఆర్ట్ లాగా, ఒక సిటీ థీమ్ లాగా అలా ఇచ్చారండి డిజైన్. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. పళ్ళు ఇట్లా జరీ లైన్స్ వచ్చాయి ప్యానల్స్ లాగా, ఈ మధ్యలో ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ కలరు.
బ్యాక్ నెక్ వచ్చింది. బ్యాక్ నెక్ ఇలా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. తర్వాత బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్లో వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పళ్ళు తర్వాత పార్ట్ ఇది. బార్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా ఇలా ఎలిఫెంట్ గ్రేతోనే మిక్స్ అయి వచ్చాయి. ఇది చూసారా మోడర్న్ ఆర్ట్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. శారీ లోపల వచ్చేసి ఇలా ఉందండి. యాక్చువల్గా ఫోల్డింగ్ మీద చూసి నేను సిటీ థీమ్ ఏమో బిల్డింగ్స్ అవి అలా వస్తాయి అనుకున్నాను. కానీ ఓపెన్ చేసాక చూస్తే ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. పైన అంతా కలరు సింగిల్ కలరు, కిందేమో ఇట్లా మల్టీ కలర్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కలరు ఏమని చెప్పాలో, క్రీమ్ కలర్ కూడా కాదండి, స్కిన్ కలర్ అండ్ వైట్ కలనేతలాగా ఉంది. కలర్ అయితే దానికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను. ఇట్లా ఒక ఫ్లవర్ పాట్ అనమాట. అసలు జామ్దాని జామ్దాని అంటే మీనింగే ఫ్లవర్ పాట్. చూడండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైన్స్, ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి ఏమో బుటాలు, అవి ఎక్కడో తీసుకెళ్ళి లోపల ఇస్తున్నారండి. అసలు ఇది చాలా పెద్ద పన్న. శారీ కూడా బాగా హైట్ వస్తుంది. ఒక మాదిరి పర్సనాలిటీస్ అయితే అసలు 60-70కే బ్లౌజ్ అయిపోతుంది. కానీ ఆ బుటాలు హ్యాండ్స్కి ఇవ్వడం ఎక్కడో లోపల ఇస్తున్నారు. ఈ లైన్ అంతా ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ కానీ క్రీమ్ కలర్ బ్లౌజ్ కానీ రెండు వేసుకోవచ్చండి. శారీ చాలా పేస్టల్ కలర్ కాబట్టి బ్లూ అయితే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ అండి, ఒకలాంటి షేడ్ అన్నమాట. వైట్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు అంతా కూడా బర్డ్స్ ఫ్లై అవుతున్నట్టుగా ఉందండి. అలాగే ఎడ్జ్లోనేమో వైట్ లైన్స్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళులో టాజిల్స్ వచ్చాయండి. శారీ అంతా కూడా ఇలా డబుల్ బుటీ, 2 స్క్వేర్ బుటీలు ఇట్లా వైట్తో ఇచ్చారండి. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్కి ఇక్కడ బోర్డర్ ఇచ్చారండి. శారీ అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్, గ్రీన్ కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుందండి. లైట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన సీ గ్రీన్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా బుటాలు వచ్చాయండి. పళ్ళులో కూడా ఒక చెట్టు పైన బర్డ్స్, 2 బర్డ్స్ అట్లా 3 ఇచ్చారు. తర్వాత అండి ఇక్కడ ఎడ్జ్లో సీ గ్రీన్ కలర్ లైన్స్, ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్, లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోత్ సైడ్స్ వస్తుందండి. ఇదేమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలేమో బుటాలు ఈ విధంగా వస్తాయి. దాకా ఈరోజు వీడియోలో టవల్స్ చూడబోతున్నారండి. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లో సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి. మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి. అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్. ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. చాలా పెద్ద టవల్స్. ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అంతకుముందు 3 వెరైటీలు ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇట్లా కలర్ చెక్స్, వైట్ మీద కలర్తో చెక్స్, అంతే. ప్లెయిన్ వైట్ స్టాక్ అయిపోయింది. ఈ 2 మాత్రమే ఉన్నాయి.
ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అండి మా కలర్ చెక్స్లో ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి అని చెప్పండి. దీనిలో సెలక్షన్ కానీ మళ్ళీ మేము ఫొటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకోవటం కానీ అలా ఏమీ ఉండదండి, ర్యాండమ్గా ఇచ్చేయడమే అవుతుంది. ఎందుకంటే వీటికి కూడా ఫోటోలు ఇవి తీయాలి, లేకపోతే ప్రతి టవలు ఓపెన్ చేసి చూపించాలంటే చేయలేము కదండి. అందుకని మీకు కలర్లో ఎన్ని కావాలి, వైట్ మీద కలర్ చెక్స్ ఎన్ని కావాలి ఇంతే. ఓకేనండి, థ్యాంక్ యూ.